ఏర్పాటు చేశారు. ఓకే, చరిత్రకారులు ఈమెని శివనాగిరెడ్డి ప్రస్తుతం మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. శివనాగిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండి. నమస్కారం సత్య గారు. శివనారెడ్డి గారు, ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతుందని దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు శ్రీక్షేత్రం వైపు ఉంది. మీరు చరిత్రకారులు, సో ఎలా చూస్తారు ఇవాల్టి ఈ రత్నభాండాగారాన్ని తెరిచే ప్రక్రియని? ఈ ప్రక్రియని మనం అందరం కూడా ఆహ్వానించాలి. ఎందుకు అంటే ఈ గతంలో కొంత సమాచారం వ్యక్తిగతంగా ఉండేది, కొన్ని సంస్థలకే పరిమితమై ఉండేది. ఈనాడు వచ్చినటువంటి మార్పుల వల్ల అసలు ఏం జరుగుతుందనేది పల్లెటూరులో ఉన్న వ్యక్తి నుంచి ప్రైమ్ మినిస్టర్ వరకు కూడా ఆ విషయం సమాచార ప్రసరణకు ప్రాముఖ్యతనిస్తున్న నేపథ్యంలో ఇది అందరూ ఆహ్వానిద్దాం. ఇక లోపలికి వెళ్తే ఏమైందంటే ఈ ఓపెన్ చేస్తుంటే మొన్న ఈ మధ్య 2018లో ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో సౌండ్లు వినపడతాయి, ఆ పాములు ఉన్నాయి లోపల, ఇవన్నీ కూడా అపోహలు అన్నట్టు, వాళ్ళ భయాలు, అంతకంటే ఏమీ లేదు. ఇవాళ కనుక నిజంగానే ఆయన న్యాయశాఖ మంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు వాళ్ళు అర్చకులు ఈ పాటికే దాన్ని ఆజ్ఞమాల అంటారు. ఆ ఆజ్ఞమాల అంటే వీళ్ళు విజ్ఞప్తులు దేవుడి ముందు పెట్టి ఆయన ఆశీర్వచనం తీసేసుకున్నారు కాబట్టి అది కొనసాగటానికి ఇబ్బంది లేదు. ఇన్వెంటరీ చేయడానికి కూడా ఏ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారో వాళ్ళంతా రెడీగా ఉన్నారు. చాలా అంతా ఉన్నట్టుగా డిజిటల్ రికార్డింగ్ చేస్తున్నారు ఫస్ట్ టైం. దాన్ని ఇన్వెంటరైజేషన్ అంటాం మనం. ఇదంతా వస్తే లోపల 4 అంటే గతంలో చూసినప్పుడు 454 బంగారు వస్తువులు 128.38 కిలోలు ఉందని, అలాగే ఈ రత్న భాండాగారంలో 293 వెండి ఆర్టికల్స్ మొత్తం కలిపి 221.53 కిలోలు ఉందని అన్నారనమాట. అయితే ఏమైందంటే గతంలో చేశారు, మళ్ళీ చేయాలి కదా అప్పుడప్పుడు ఆడిటింగ్ అనేది. అది చేస్తుంటే ఏమైందంటే లోపల నుంచి పాములు ఉన్న శబ్దం వస్తుంది అనే ఒక పుకారు వ్యాపించి దాన్ని మానేస్తున్నారు. ఈ రోజు ఏది ఏమైనా తలుపు తెరుచుకున్నా తెరుచుకోకపోయినా బద్దలు కొట్టైనా ఆ ఉన్న విషయాన్ని నలుగురికి తెలియజేయాలి అన్నటువంటి ప్రయత్నం చాలా మంచిది. ఇంకొకటి, ఈ లోపల నుంచి పాముల శబ్దాలు వినిపిస్తున్నాయని దీనికి ఈ శ్రీ భాండారానికి ఏం పేరు పెట్టారో తెలుసా? భీతర్ భాండార్ అని పేరు పెట్టారు. అంటే ఎవరు పోకుండా ఉండటానికి. ఇవాళ చాలా సుదినం, ఒక అద్భుతాన్ని మళ్ళీ ఆవిష్కరించబోతున్నందుకు మనం అటు ప్రభుత్వానికి, ఆలయ స్వామి వారికిను, ఆలయ పూజారులకి అందరికి కూడా మనం నమస్కారాలు. సో దీన్ని స్వాగతించాల్సిన విషయం అంటారు. ఫైన్. నాకు ఇంకొక ప్రశ్నకి సమాధానం చెప్పండి శివనాగిరెడ్డి గారు. ఇప్పుడు ఈ సంపదని ఎట్లా లెక్క కడతారు? ఇప్పుడు ఒక 10 గ్రాముల బంగారం ఉంది, లేకపోతే ఒక 100 గ్రాముల బంగారం ఉంది అంటే మనం బంగారంకి ఇవాళ మార్కెట్ రేట్ ఎంత ఉందో వర్త్ దాని ప్రకారం చెప్తాం. బట్ ఇలా పురాతన ఆలయాల్లో వందల వేల సంవత్సరాల క్రితం ఉన్న వస్తువులకి అంతకు రెట్టింపు లేకపోతే అనేక రెట్లు వర్తిస్తాం. ఏ బేసిస్ చేసుకుని ఇస్తాం దీన్ని? అంటే దానికి ఒక విధానం ఉంది సత్య గారు. ఏమిటంటే ఇవాళ మామూలు విలువ అంటే ఇన్ని కిలోలు ఖచ్చితంగా ఉంది అని నిగ్గుదేల్చడానికేమో ఆర్బీఐ అధికారులు ఉన్నారు. ఓకే, వాళ్ళ పాత్ర అంతవరకే పరిమితం. కానీ కేంద్ర పురావస్తు శాఖకు చెందినటువంటి పురావస్తు నిపుణులు ఉన్నారు దాంట్లో. వాళ్ళు ఒక్కొక్క ఆభరణం, ఫర్ ఎగ్జాంపుల్ 500 సంవత్సరాల నాటి ఆభరణం ఉందనుకోండి బంగారుది, దానికి యాంటిక్వేరియన్ వాల్యూ అంటారు. అంటే ఈ పురావస్తు విలువను దాదాపుగా మదింపు ఎలా చేస్తారంటే 1 రెట్లు 2 రెట్లు కాదు, అది మనం చెప్పలేము. అందులో ఉండేటువంటి ఆ వస్తువు యొక్క లేక జ్యువెలరీ యొక్క లేక పరికరం యొక్క పనితనాన్ని కూడా నిపుణుల్లోకి తీసుకొని దాంట్లో పొదిగిన వజ్ర వైడూర్యాలను కూడా లెక్కలోకి తీసుకొని ఈ వాట్ యు కాల్ ఈ యాంటిక్వేరియన్ వాల్యూ అనేది నిర్ణయించడానికి మళ్ళీ ఒక నిపుణుల కమిటీని వేస్తారు. వాళ్ళు తేలుస్తారు, ఇదిగో ఇది మామూలు బంగారం అయితే ఇది 1 కిలో ఉంది, కిలో బంగారం విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇదని ఆర్బీఐ వాళ్ళు ఒక పక్క తెలిస్తే దీని యాంటిక్వేరియన్ వాల్యూ ఇంత అని తేల్చేస్తారు వీళ్ళు పురావస్తు నిపుణులు సార్. ఓకే, అది ఓకే. శివనాగిరెడ్డి గారు, 1 ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు అనంత పద్మనాభుడి సంపదతోటి చాలా మంది దీన్ని కంపేర్ చేసి చూస్తున్నారు, అంతకంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి. సో మనం అలా కంపేర్ చేయడానికి ఉంటుందా? అక్కడ 1,00,000 కోట్ల పైన సంపద అని చెప్పి ఆ రోజు లెక్క కట్టారు కదా. దానికి లేదు కదా, ఇది ఆల్రెడీ మీకు ఈ 128 కిలోలు బంగారం 221 కిలోలు వెండి అది లెక్కించిందే కదా, లెక్కించింది కూడా ఉంది, ఇంకొక గది కూడా ఉంది, లోపల నాగబంధం ఉంది అంటున్నా. దీంట్లో ఒక విషయం మనం అందరికి సమాచారం కోసం అని చెప్పాలంటే 3 ఉన్నాయి సార్ లోపల, మొత్తం 3 భాండారాలు ఉన్నాయి. ఇన్నర్ మిడిల్ అండ్ అవుటర్ అని.
అవుటర్ లోనేమో నిత్య నైమిత్యకాలకి ప్రతిరోజు వర్షం కోసం వాడేటువంటి నగలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే. రెండవ దాంట్లోకి వెళ్తేనేమో విశేష ఉత్సవాలకు సంవత్సరానికి ఒకసారి జరిగేవి లేదా 6 నెలలకు ఒకసారి జరిగే వాటికి ఉన్నాయి. కానీ ఆ లోపల మూడవ గది మాత్రం ఇంతవరకు ఓపెన్ చేయలేదు అని ఒక ఉన్నటువంటి ప్రచార నేపథ్యంలో దాన్ని కూడా ఈ రోజు ఓపెన్ చేస్తారు కాబట్టి చెప్పలేము. ఒక్కొక్కసారి దానికి మించిన లేక తెలిస్తే ఇది మనం ఇన్వెంటరీ చేసిన తర్వాత ఇదిగో ఇంత అని పోల్చడానికి వీలు చిక్కుతుంది అనమాట. ఆల్ రైట్, చాలా